ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడిని యెహోవా సెలవించు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యం ములుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును. అవును, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను మనం చెవిని పెట్టినప్పుడు ఆయన ఉత్తమమైన దాన్ని మనకి అనుగ్రహించే దేవుడు. తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం పలికే దేవుడు, రక్షణ చూపించే దేవుడు, కృప కనుపరిచే దేవుడు. ఆయన కృప సత్యములు కలుసుకున్నవంట, నీతి సమాధానాలు ఒకదానికోటి ముద్దు పెట్టుకుంటున్నాయంట. కాబట్టి దేవునికి భయపడు వారిగా ఆయన రక్షణ మనకు సమీపముగా ఉన్నదంట. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, ఉన్నత సింహాసనం మీద ఆసుండైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, గతించిన కాలం అంతా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని వర్తిలింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయంలో దేవా, అన్ని పరిస్థితుల్లో దేవా నీ కృపాక్షేమం మాకు దయచేసి దేవా మమ్మల్ని బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమ స్వరూపుడై దేవా, అనుక్షణము దేవా నీ కనుపాపంలే మమ్మల్ని కాచి కాపాడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ దీవెన ఆశీర్వాదాలతో దేవా, నీ శుభ వచనాలతో దేవా మాతో మాట్లాడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ మాటను దేవా మేము చెవిని పెట్టేవారిగా దేవా, వినేవారిగా దేవా ఉన్నప్పుడు ఇదిగో దేవా నీ రక్షణ మాకు కనపరుస్తున్నావయ్యా. అయ్యా, నీ కృపతో దేవా, నీ సత్యముతో దేవా మమ్మల్ని ఆవరిస్తున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ రక్షణ మాకు సమీపముగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా ఉత్తమమైన దాన్ని మాకు అనుగ్రహిస్తున్నవాడా, మా భూమి ఫలమిస్తున్నవాడా, ఇదిగో నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అభివృద్ధి దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దేవా, నీ కృపలో దయల మమ్మల్ని ఎంతవరకు వర్తిలింపజేసి ఫలింపజేసి నీ కనుపాపలమును కాచి కాపాడుకు మరి ఒక్కసారి దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ పాదాల చెంత చేరడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. నీ ఆత్మతో నీ సత్యముతో దేవా వారిని నడిపించబడవచ్చున్నానయ్యా. నీ ఆత్మలో వారిని వర్ధిలింపజేయవచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపడవచ్చున్నాను. ఎక్కడైతే నీ ఆత్మ దేవ ఇదిగో తండ్రి సంచరిస్తుందో దేవా, అయ్యా ఇదిగో తండ్రి స్వరం వినబడుతుందో దేవా, అక్కడ ఇదిగో తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడవచ్చున్నాను. నీ అద్భుతాలు జరిగించబడవచ్చున్నాను. వారికి ఇదిగో తండ్రి నీ రక్షణ సమీపంగా ఉంచబడవచ్చున్నానయ్యా. నీ ఉత్తమమైన దాన్ని వారికి అనుగ్రహించబడవచ్చున్నానయ్యా. మహోన్నతానికే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీ ఆత్మీయ వర్షముతో దేవా మమ్మల్ని దేవ ఇదిగో దీవించండి, ఆశించి నీ కృపలో దయలో వర్ధిలింపజేయబడవచ్చు దేవా. ఈ ఆరాధన అంతని చేతికి అప్పగిస్తున్నాను. మేము స్తుతిస్తుండగా మా స్తుతుల సింహాసనం మీద ఆసిండే దేవా నీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని నీ ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపి దేవా, అయ్యా నీ రాజ్యానికి వారసులుగా దేవా, నీ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా దేవా, ఎత్తబడే గుంపులో ఉండేవారిగా దేవా మమ్మల్ని ఆత్మలో సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కటి పాట పాడి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రైజ్ లార్డ్. యేసు నీవే కదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు మీరే కదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. నా ఆత్మ కూడా మీ ఊపిరే కదా, అందుకే నా స్తుతులు మీకే నాద. నా ఆత్మ కూడా మీ ఊపిరే కదా,
కదా, అందుకే నా స్తుతులు మీకే నాదా. యేసు నీవే కదా నాకు కుద, నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు మీరే కదా నాకు కుద, నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. సొట్టబుగ్గలు ఉన్నా, చక్కని కలలున్నా, అందంగా కనిపించే చిరునవ్వే ఉన్నా. సొట్టబుగ్గలు ఉన్నా, చక్కని కలలున్నా, అందంగా కనిపించే చిరునవ్వే ఉన్నా. ఏ ప్రత్యేకతలు ఉన్నా లేకున్నా నా రూపకర్త మీరేనంటూ సంతోషిస్తున్నా. ప్రత్యేకతలు ఉన్నా లేకున్నా నా రూపకర్త మీరేనంటూ సంతోషిస్తున్నా. యేసు మీరే కదా నాకు కుద, నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు మీరే కదా నాకు కుద, నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. తెలివితేటలున్నా, మస్తు బలము ఉన్నా, ఎవరికీ లేనట్టి అవకాశాలెన్నున్నా. తెలివితేటలున్నా, మస్తు బలము ఉన్నా, ఎవరికీ లేనట్టి అవకాశాలెన్నున్నా. పాప స్వభావంతో పుట్టానని గుర్తిస్తున్నా, మీ రక్షణ కావాలని ప్రార్థిస్తున్నా. పాప స్వభావంతో పుట్టానని గుర్తిస్తున్నా, మీ రక్షణ కావాలని ప్రార్థిస్తున్నా. యేసు మీరే కదా నాకు కుద, నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు మీరే కదా నాకు కుద, నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. నా ఆత్మ కూడా మీ ఊపిరే కదా, అందుకే నా స్తుతులు మీకే నాదా. నా ఆత్మ కూడా మీ ఊపిరే కదా, అందుకే నా స్తుతులు మీకే నాదా. యేసు నీవే కదా నాకు కుద, నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు నీవే కదా నాకు కుద, నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. హల్లెలూయా. హల్లెలూయా. అవును, ఆయనే మనకు అన్ని ఇచ్చే దేవుడు. మనకి ఎన్ని తెలివితేటలున్నా, ఎంత బలమున్నా ఆయనే మనకి అనుగ్రహించే దేవుడు. సమస్తము సమకూర్చి ఆయన ప్రేమించు వారికి, ఆయన ఏర్పరచుకున్న వారికి సమస్తము సమకూడి జరిగించే దేవుడు, గొప్ప దేవుడు. అటువంటి దేవుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆరాధనలో రెండవ పాటగా నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేనని పాట పాడుకుంటూ దేవాది దేవుణ్ణి స్తుతించుకుందాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అవునయ్యా, అయ్యా రాజాది రాజు దేవా, దేవాది దేవుడు దేవా, మా మధ్య నిత్యము దేవా, అయ్యా ఇదిగో తండ్రి నివాసం చేయుచున్నవాడా, నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, అయ్యా మా దేవుడివై దేవా, మా తండ్రివై దేవా, మా రక్షణ దుర్గమై దేవా, మా ఆశ్రయ దుర్గమై దేవా, మా శైలము, మా కోట, మా కొండై దేవా, మా మధ్య నివాసం చేయుచున్నవాడా, నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. జీవం గల దేవా, నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మార్పు లేనివాడుగా దేవా, అయ్యా ఏకరీతిగా ఉండే దేవుడుగా దేవా, మా మధ్య ఇదిగో తండ్రి తరతరాలకి యుగ యుగాలకి మారిన దేవుడుగా దేవా, మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా, అయ్యా గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, మా జీవితాల్లో చేసిన గొప్ప మేలుకే, ఆశ్చర్య కార్యములకే, ఉపకారములకే దేవా, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా, నీ సన్నిధిలో మేము చేరి ఉంటుండగా దేవా, నీ ఆత్మలో మమ్మల్ని వర్ధిలింపజేయవచ్చున్నాను, నీ ఆత్మతో మమ్మల్ని నింపడవచ్చున్నాను, నీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించవచ్చున్నాను, నీ పరిశుద్ధాత్మతో దేవా, అయ్యా ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా, ఆ ప్రాంతాన్ని అంతటినీ దేవా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపడవచ్చు దేవా, నీ వాక్యముతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి మాలో దేవా ఉన్న దోషాలను దేవా, అయ్యా ఇదిగో పాపాలను శాపాలను కడిగివేసి దేవా, నీ కొరకు పనికొచ్చే బలమైన పాత్రలుగా దేవా, మెరుగు పెట్టిన అంబుల వలె దేవా, నీ అంబుల పొదిలో దేవా మమ్మల్ని దాచుకొని కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 3వ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని తెలుగులో ప్రశాంస చదువుతుంది, ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. ప్రైజ్ ది లార్డ్. 3వ యోహాను మొదటి 2వ వచనాలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమేన్. 3 John chapter 1 verse 2. Beloved, I wish above all things that you may prosper and be in health, even as your soul prospers. May God bless this verse. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో దేవా, మేమందరము నీ పిల్లలుగా
నీవు మేపెడి గొర్రెలుగా ప్రభువా, నీ పేరు పెట్టబడినటువంటి ఈ మందిరములో మేమందరము నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ యొక్క వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యము మమ్మల్ని సజీవులుగా చేస్తుంది. మృతులను సహితము సజీవులుగా చేయగలిగినటువంటి నీ గొప్ప శక్తి గల వాక్యము, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి నీ యొక్క శక్తి కలిగినటువంటి వాక్యము ఈ రాత్రి ప్రభువా, మేమందరము కూడా నీ వాక్యములోని శక్తిని మేము పొందుకొనులాగున నీ కృప మా అందరికీ కూడా సమృద్ధిగా దయచేయమని దేవా, మరి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మేము గడపడానికి అవసరమైనటువంటి హెచ్చరికలతో కూడినటువంటి నీ శక్తి కలిగినటువంటి మాటలు, మమ్మల్ని సరిచేసేటటువంటి నీ యొక్క మాటలు ఈ రాత్రి ప్రభువా నాకు, మాకు, వినుచున్న అందరికీ అనుగ్రహించుమని, దయచేయమని, మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించుమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. రైట్, ఈ సాయంకాలపు ఆరాధన కొరకు మరి మొన్నటి దినాన మనము ధ్యానము చేసినటువంటి వాక్యమే ఇది. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. Beloved, I wish above all things that you may prosper and be in health, even as your soul prospers. దేవుడి యొక్క వాక్యమును మనందరి వెనుకడిలో దీవించునుగాక, ఆమెన్. ఇదే వాక్యాన్ని ఆత్మలో వర్ధిల్లుట అనేటటువంటి మరి టైటిల్తో మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. ఈరోజు మన యొక్క టైటిల్ ఆఫ్ ది సర్మన్ అన్ని విషయములలో వర్ధిల్లుట, ఆత్మలో వర్ధిల్లుట అనేటటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. ప్రాముఖ్యంగా అందులో మనము ఎందుకని గాయుని అపోస్తులుడైనటువంటి యోహాను నీవు ఆత్మలో వర్ధిల్లావు, నీవు ఆత్మలో వర్ధిల్లావని ఎందుకని చెప్పగలిగాడో, గాయులో ఉన్నటువంటి ఆ విశేషతలు ఏంటి అన్నది మనం ధ్యానం చేశాం. ఈరోజు అదే వాక్యంలో ఉన్నటువంటి 2వ మాట అన్ని విషయములలో వర్ధిల్లుట. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనిషి యొక్క జీవితంలో అందరూ కూడా ఎదుగుదలను కోరుకుంటారు, వర్ధిల్లాలని కోరుకుంటారు, ఎదగాలని కోరుకుంటారు. ఎందులో ఎదగాలి? ఉద్యోగంలో ఎదగాలి, కుటుంబంలో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, విద్యలో ఎడ్యుకేషన్లో ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి, అలాగే సంబంధాలలో రిలేషన్షిప్స్లో ఎదగాలి, ఆరోగ్యంలో ఎదగాలి, మరి పేరు ప్రఖ్యాతులలో కూడా మనము ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటటువంటి విషయం ఇది. అయితే ఇవన్నిటిలో మనం వర్ధిల్లాలి అంటే ప్రాముఖ్యమైనది ఆత్మలో వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. మనం ఎలా అయితే అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నామో, దేవుని వాక్యము కూడా, దేవుడు కూడా తన పిల్లలైనటువంటి వారు అన్ని విషయాలలో వర్ధిల్లాలనే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఇప్పుడు చదవబడినటువంటి వాక్యములో నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఒక్క విషయంలో అని కాదు, అన్ని విషయములలోనూ నీవు వర్ధిల్లాలని దేవుడు కూడా మన నుంచి అదే కోరుకుంటున్నాడు. సంపూర్ణమైనటువంటి అభివృద్ధి, సంపూర్ణమైనటువంటి శ్రేయస్సును దేవుడు అందరిలోనూ కూడా ఆయన కోరుకుంటున్నాడనేటటువంటి
ఆ ఉద్దేశ్యమును ఈ వాక్యములో మనం చూడగలుగుతాం. దేవుని ఉద్దేశ్యము మనుష్యుల ఎడల ఏమై ఉన్నది. మరి యోహాను భక్తుడు చెప్పినట్టుగా ఎలా అయితే గాయు జీవితములో అన్ని విషయములలో వర్ధిల్లాలని యోహాను కోరుకుంటున్నాడో, నీ జీవితంలో నా జీవితంలో కూడా మనము అన్ని విషయములలో వర్ధిల్లాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా పార్షాలిటీ చూపించాడు. అన్ని విషయాల్లో అందరూ వర్ధిల్లాలని ఆయన కోరుకుంటాడు. అందుకోసమే దానికి ఒక ఫార్ములా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అన్ని విషయములలో వర్ధిల్లాలంటే మొదటగా ఆత్మలో వర్ధిల్లాలి, తర్వాత ఇక అన్ని విషయములలో, జీవితంలో ఉన్నటువంటి అన్ని విషయములలోనూ మనము వర్ధిల్లేవారిగా ఉంటాం. సో చాలామంది ఈ అన్ని విషయములలో వర్ధిల్లు అనేటటువంటి మాటను ఒక్కదానికే అన్వయించుకుంటారు. అన్ని విషయాలలో నీవు వర్ధిల్లు అంటే ఎవరు వర్ధిల్లిన వాళ్ళు? ప్రాస్పారిటీ అంటే ఈ లోకంలో ఉన్న డెఫినేషన్ ఏంటి? ప్రాస్పారిటీ అనగానే, కలిగిన వాళ్ళు అనగానే, వర్ధిల్లిన వాళ్ళు అనగానే మరి వెంటనే మనకు గుర్తొచ్చేది డబ్బు. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందో వాళ్ళు కలిగిన వాళ్ళండి, వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళండి, వాళ్ళు ప్రాస్పర్ అయిన వాళ్ళండి అంటాం. కానీ అన్ని విషయములలో వర్ధిల్లమంటే కేవలము డబ్బులో వర్ధిల్లితే అన్ని విషయములలోనూ వర్ధిల్లునట్టు కాదు. వర్ధిల్లుట అంటే దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యంలో నువ్వు వర్ధిల్లాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కెపాసిటీ, క్యాపబిలిటీ, ఎబిలిటీ, సామర్థ్యములో నీవు వర్ధిల్లాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలింగ్, పిలుపులో నువ్వు వర్ధిల్లాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలలో నీవు వర్ధిల్లాలి. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు నీ జీవితములో ఏ ఉద్దేశ్యమునైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశ్యము ప్రకారము నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటే నువ్వు వర్ధిల్లుతున్నట్లే. నీ జీవితంలో దేవుని చిత్తం ఏమైతే ఉందో, దేవుని ఉద్దేశం ఏమైతే ఉందో ఆ ఉద్దేశం ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు అంటే నీవు వర్ధిల్లుతున్నట్లే. కాబట్టి నీవు అన్ని విషయములలో వర్ధిల్లుము అన్న ఆ మాటను ఎప్పుడూ కూడా ధనమునకు మనము ముడిపెట్టి చూడకూడదు. కానీ అన్ని విషయములలో ధనము కూడా వస్తుంది, కానీ ధనం ఒక్కటే కాదు అన్ని విషయములు అంటే. ఎందుకంటే ఒక వ్యక్తి ధనవంతుడై ఉండి కూడా ఆత్మలో దరిద్రుడై ఉండొచ్చు. ధనవంతుడే కానీ ఆత్మలో దరిద్రుడు. కానీ మరో వ్యక్తి ఆర్థికముగా దరిద్రుడు కానీ దేవుని ఆత్మలో ధనవంతుడు. గొప్ప సంబంధం దేవునితో కలిగి ఉండొచ్చు. కాబట్టి ప్రాస్పెరిటీ వితౌట్ గాడ్ ఈజ్ నాట్ ట్రూ ప్రాస్పెరిటీ. నీవు నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క భాగ్యము, నీవు కలిగి ఉన్నటువంటి ఆ ధనము లేదా ఇంకేదైనా, ఇవన్నీ కూడా దేవుడు లేకపోతే అది నిజమైనటువంటి ఆశీర్వాదం కాదు. ఏ ఆశీర్వాదమైనా దేవుడు లేకుండా నీకు ఉన్నటువంటి ఆశీర్వాదము అది నిజమైనటువంటి ఆశీర్వాదము కాదు. ప్రాస్పెరిటీ వితౌట్ గాడ్ ఈజ్ నాట్ ట్రూ ప్రాస్పెరిటీ. సో దేవుడు మనకి డబ్బు ఇవ్వడానికి వ్యతిరేకమా అంటే, దేవుడు మనకి మనం ఎదగడం దేవుడికి ఇష్టం లేదా అంటే కాదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తాడు. కానీ ధనం ఒక్కటే ఎదగడానికి సూచన అంటే అది తప్పు అవుతుంది. అలాగే డబ్బు మన జీవితంలో దేవుడిగా మారడాన్ని దేవుడు ఇష్టపడ్డు. ఆయన మనలకు రాజుగా ఆయన ఉండాలనుకుంటాడు. ఆయన మనలను ఏలుచున్నటువంటి రాజు. ఆయన మనకు ప్రభువు. ఆయన ప్రభుత్వంలో మనం ఉన్నాం.
కానీ ఎప్పుడైతే డబ్బు నీ జీవితంలో నీపై అధికారిగా మారిందో, డబ్బు యొక్క ప్రభుత్వంలోకి నువ్వు వెళ్ళిపోయావో, దాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో నీవు అన్ని విషయములలో వర్ధిల్లుము. చూడండి, బైబిల్ గ్రంథంలో బాగా ధనవంతుడైనటువంటి వాడు కానీ దుర్మార్గులు కూడా ఉన్నారు. ఉదాహరణకి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఇక్కడ అత్యంత ధనవంతుడిని మనం చూస్తాం. చాలా ధనవంతుడు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసే ఉండెను. అయితే 2వ వచనం నుంచి చదువుదాం. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసే ఉండెను. చాలు చూడండి, ఇక్కడ చాలు. ఇక్కడ 2వ వచనంలో సమూయేలు మొదటి అధ్యాయము మొదటి గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా, కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు, మామూలు ధనవంతుడు కాదండోయ్, ఆ రోజుల్లోనే చాలా గొప్ప ధనవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలను ఉండెను. మరి అతని పేరు నాబాలు. ఓకే, ఆ తర్వాత వచనాల్లో ఈ భాగ్యవంతుడైనటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడన్నది అయితే చదువుదాం మాట. చర్యలను బట్టి చూడగా ధనాన్ని బట్టి భాగ్యవంతుడు, పనులను బట్టి చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. చూడండి, ఇదంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత మరి దావీదు మరి ఆహారం అడగడం, ఇతను ఇవ్వననడం, దావీదు ఇతని మీద యుద్ధానికి రావడం, ఇదంతా కూడా. కాబట్టి అన్ని విషయములలో వర్ధిల్లాలి అంటే డబ్బు ఒక్క విషయంలోనే వర్ధిల్లితే అది అన్ని విషయములలోనూ వర్ధిల్లున్నట్లు కాదు. ఇక్కడ నాబాలు దగ్గర ఆయన అత్యంత ధనవంతుడు, బహు ధనవంతుడు, భాగ్యవంతుడు, కానీ దుర్మార్గుడు. దేవుడు కోరుకునేది నీ నుంచి నా నుంచి ఈ రకమైనటువంటి ప్రాస్పారిటీ కాదు. నీవు అన్ని విషయాలలో వర్ధిల్లమంటే ఒక్క ధనం విషయంలో వర్ధిల్లి మిగతా అన్ని విషయాలలో మనము మరి దుర్మార్గులుగా ఉండకూడదు. అందుకే 3వ యోహాను మొదటి అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే అన్ని విషయాలలో నీవు వర్ధిల్లాలి. అనగా ఏ విషయాల్లో వర్ధిల్లాలి? మొదటగా నీ ఆత్మలో వర్ధిల్లాలి, రెండవది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, మూడవది సౌఖ్యముగా ఉండాలి. ఇది సంపూర్ణమైనటువంటి దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి జీవితం. ఆత్మలో వర్ధిల్లింపు, అన్ని విషయంలో వర్ధిల్లింపు, సౌఖ్యముగా ఆరోగ్యముగా ఉండడం, ఈ 3 విషయాలు. దేవుడు కేవలము నీ ఆదాయం పెరగాలని, నీ ధనం ఒక్కటే పెరగాలని ఆయన కోరుకోవడం లేదు. కానీ నీ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి, నీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండాలి, నీ యొక్క కుటుంబము దేవుని మార్గములో ఉండాలి. అలాగే నువ్వు చేస్తున్నటువంటి ఏ పనైనా కానీ ఆ పనిలో యథార్థత ఉండాలి, నిజాయితీ ఉండాలి. నీ సంబంధాలలో దేవుని ఆశీర్వాదం ఉండాలి. నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య అది ఫలభరితముగా ఉండాలి. అంటే ఇవన్నీ కలిపి చూస్తే నీ యొక్క జీవితము దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే అన్ని ఆత్మలో వర్ధిల్లాలి, శారీరకంగా ఒక మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, కుటుంబంలో నీవు వర్ధిల్లాలి, నీ వైవాహిక జీవితం వర్ధిల్లాలి, నువ్వు చేస్తున్నటువంటి పనిలో నువ్వు వర్ధిల్లాలి, అలాగే నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యలో వర్ధిల్లాలి. లోకములో నీ యొక్క జీవితము ఒక మాదిరికరమైనటువంటి జీవితముగా ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరచేదిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి,
అన్ని రకాల ఆశీర్వాదాలకు పునాది, ఫౌండేషన్ ఏమిటి అంటే ఆత్మలో వర్ధిల్లడం. మనం 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనుకున్నాం. నువ్వు ఎన్ని అంతస్తులైనా కట్టగలవు. ఎప్పుడు? పునాది స్థిరముగా, బలముగా నువ్వు పునాది వేయగలిగితే దాని మీద ఒక్కటొక్కటిగా నువ్వు ఎన్ని అంతస్తులైనా సరే కట్టుకోవచ్చు. పునాది గనక సరిగ్గా లేకపోతే, పునాది 2 అంతస్తులకు వేసి నువ్వు ఆ పునాది మీద 4 అంతస్తుల బిల్డింగ్ కడితే అది కూలిపోతుంది. కాబట్టి అన్ని విషయములలో నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా నుండుము అన్న మాటకి, అంటే అన్ని రకాల నువ్వు దీవించబడాలి, అన్ని విషయాల్లో నువ్వు దీవించబడాలి. అన్ని విషయాల్లో దీవించబడాలి అంటే ముందు మనకు ఉండాల్సినటువంటి ఫౌండేషన్, పునాది ఏమిటి అంటే ఆత్మలో వర్ధిల్లాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మలో వర్ధిల్లిన వారు ఏం చేస్తారనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినటువంటి మెసేజ్లో మనం డీటెయిల్డ్గా చర్చించాం. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించు సమస్త ఆశీర్వాదములను కూడా మనము పొందుకోవాలంటే మనము ఆత్మలో వర్ధిల్లాలి. ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లగలుగుతామో అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. అన్ని విషయాల్లో వర్ధిల్లిన వారి యొక్క జీవితాలకు ఉదాహరణ మనం చూస్తే దానికి సంపూర్ణముగా వర్ధిల్లినటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభువారి జీవితం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును ఆయన వర్ధిల్లుచుండెను. జ్ఞానములో ఆయన వర్ధిల్లారు, అనగా మెంటల్ గ్రోత్. వయస్సులో ఆయన వర్ధిల్లారు, అనగా ఫిజికల్ గ్రోత్. అలాగే దేవుని దయలో వర్ధిల్లారు, స్పిరిచువల్ గ్రోత్. మనుష్యుల దయలో వర్ధిల్లారు, రిలేషనల్ గ్రోత్. మెంటల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్, రిలేషనల్ గ్రోత్. ఇది దేవుడు ఒక వ్యక్తిని అన్ని విషయములలో ఆశీర్వదించడానికి ఒక నమూనా ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితమే. అన్ని విషయములలో ప్రభు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును మరి ప్రభువు వర్ధిల్లెను. ఇవన్నీ అవసరం. భూమి మీద ఒక మనిషి యొక్క జీవితంలో అన్ని విషయాల్లో వర్ధిల్లమంటే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ విషయాలన్నింటిలో వర్ధిల్లాలి. జ్ఞానములో వర్ధిల్లాలి, వయసులో వర్ధిల్లాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి, మనుష్యుల దయలో వర్ధిల్లాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మనం ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నా వర్ధిల్లగలుగుతాడు. యోసేపు జీవితం మనకు ఒక ఉదాహరణ. యోసేపు అన్ని పరిస్థితుల్లోనూ కూడా వర్ధిల్లాడు. మరి బానిసగా అమ్మేసినా వర్ధిల్లాడు అక్కడ కూడా. మరి పోతీఫర్ ఇంట్లో ఒక పనివాడిగా ఉన్నా వర్ధిల్లాడు. తీసుకెళ్లి జైల్లో పెడితే అక్కడ వర్ధిల్లాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి రాజభవనంలో పెడితే అక్కడ వర్ధిల్లాడు. ఆత్మలో వర్ధిల్లినటువంటి వ్యక్తి ఎక్కడున్నా వర్ధిల్లుతాడు, ఏ ప్లేస్లో ఉన్నా కూడా వర్ధిల్లుతాడు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. మరలా యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఇక ఎక్కడ చూసినా కూడా యెహోవా యోసేపుకు తోడై ఉండెను. జైల్లో, పనివాడిగా ఉన్న ఇంట్లో, బానిసగా ఉన్న ఎక్కడున్నా సరే యెహోవా యోసేపుకు తోడై ఉండెను. దీనికి కారణం ఏమిటి? యోసేపు ఆత్మలో వర్ధిల్లినటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరైతే
దేవుని యొక్క వాక్యమును స్వీకరిస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడి విధేయత చూపిస్తూ జీవించగలుగుతారో వారు అన్ని విషయములలో వర్ధిల్లుతారు. అన్ని విషయంలో వర్ధిల్లుతారు. బానిసగా ఉన్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఐగుప్తీయుని ఇంట బానిసగా ఉన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వర్ధిల్లుచుండెను అంటుంది. అసలు ఇది మనకు అర్థం అవుద్దా? ఇదేంటండి వర్ధిల్లడం అంటే? చక్కగా ఐశ్వర్యవంతుడిగా ఉండి వర్ధిల్లుచుండెనని రాసిన ఒక అర్థం ఉంది. కానీ ఐగుప్తీయుని ఇంట బానిసగా ఉండి పనివాడిగా ఉండి వర్ధిల్లుచుండెను అంటున్నారేంటి? కాబట్టి అతని దగ్గర చూడండి, యోసేపు దగ్గర స్వేచ్ఛ లేదు. అతను ఏ పని పడితే ఆ పని చేసే స్వేచ్ఛ లేదు. వాళ్ళు చెప్పిన పని చేయాలి. పనోడు ఏం చేయాలి? యజమానుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. సో అతనికి నచ్చిన పని చేసేటటువంటి స్వేచ్ఛ లేదు. యోసేపు దగ్గర ఇప్పుడు మనం చదివిన ఆ వాక్య భాగంలో అతనికి ఏ అధికారం లేదు. పనోడు అంతే. చేతిలో ఏ అధికారం లేదు, స్వేచ్ఛ లేదు, సొంత ఇల్లు లేదు, డబ్బు లేదు, రాజభవనం లేదు. అయినా దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి అతని అభివృద్ధి ఆగలేదు. కాబట్టి బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తోంది, యోసేపు వర్ధిల్లుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ మనలో చాలా మంది డబ్బుంటేనే వర్ధిల్లు అనుకుంటారు. మీకేంటండి, దేవుడు మీకు బాగా ఇచ్చాడు, మా దగ్గర డబ్బు లేదంటాడు. కానీ నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచుండుము అన్నప్పుడు డబ్బును ఒక్కదాన్నే మనము ఎప్పుడు చూడకూడదు. యోసేపు దగ్గర ఇక్కడ ఏ డబ్బు లేదు, కానీ బైబిల్లో రాయబడి ఉన్నటువంటి మాట, అతడు వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుచుండెను. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ దగ్గర ధనము ఒకవేళ లేకుండా కూడా ఉండొచ్చు, పేదరికంలో ఉండొచ్చు. కానీ ఈరోజు నువ్వు ఉన్నటువంటి నీ యొక్క పరిస్థితి దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి అభివృద్ధిని ఆపలేదు. నీవు ఆత్మలో వర్ధిల్లుచూనే ఉంటే ఈ లోకంలో ఉన్న మిగతా విషయాల్లో కూడా వర్ధిల్లుతూనే ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీ యొక్క అభివృద్ధిని నీ పరిస్థితులు నిర్ణయించలేవు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నిర్ణయించలేరు, నీ పైన ఉన్నవాళ్ళు నిర్ణయించలేరు. మరి ఎవరు నిర్ణయిస్తారు నీ అభివృద్ధిని? నీ దేవుడు నిర్ణయిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే పనుడుగా ఉన్నప్పుడు వర్ధిల్లెను అన్న మాటను చూసాం. అలాగే జైల్లో ఉన్నప్పుడు కూడా వర్ధిల్లాడు. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. కాబట్టి చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు చేయించేవాడు ఎవరు? యోసేపే. ఆ జైల్లో ఏ పని చేయాలనో కూడా ఆ పని యోసేపు చెప్తే జరుగుద్ది అంతే. ఎందుకంటే ఆ పనులన్నీ చేయించేవాడు యోసేపే. గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. ఇదేంటండి, ఐగుప్తీయుడి ఇంట్లో మరి పని చేస్తూ ఉంటే అక్కడ అంతే. ఆ యొక్క యజమానుడి యొక్క కటాక్షము, ఆ ఇంటికి అతడే అధికారిగా ఉంటూ వర్ధిల్లాడు. జైల్లో ఉంటే జైల్లో కూడా వర్ధిల్లుతున్నాడు. కాబట్టి నీ యొక్క స్థితి, నీ యొక్క పరిస్థితి నీ అభివృద్ధికి ఆటంకము కాదు. దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆత్మలో నీవు వర్ధిల్లిన అనుభవాన్ని కలిగి ఉంటే, దేవుని వాక్యమందు నీవు విశ్వాసం ఉంచగలిగితే నీవెక్కడున్నా సరే రాజుగానే ఉంటావు. నువ్వెక్కడున్నా రాజుగానే ఉంటావు. జైల్లో ఉన్నా రాజుగానే ఉంటావు, బానిసగా ఉన్నా రాజుగానే ఉంటావు, అడవిలో ఉన్నా రాజుగానే ఉంటావు. నువ్వెక్కడున్నా రాజుగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లావు కాబట్టి.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి శాశ్వతం కాదు, టెంపరీ. కాబట్టి దాన్ని చూసి అయ్యో నేను ఇంకా వర్ధిల్లలేదు, నేను ఇంకా అభివృద్ధి చెందలేదు, నేను ఇంకా ఎదగలేదు అని మనం ఎన్నడూ కూడా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. దానియేలు అస్సలు ఎంత మాత్రము అనుకూలించని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వర్ధిల్లాడు. ఎలా అయితే జైల్లో యోసేపు వర్ధిల్లాడో, పనివాడిగా యజమానుడి ఇంటిలో, ఐగుప్తీని ఇంటిలో యోసేపు ఎలా అయితే వర్ధిల్లాడో, దానియేలు బబులోనులో ఉన్నాడు. అతను సొంత దేశంలో లేడు, పరాయి దేశంలో ఉన్నాడు. అతని యొక్క దేవుణ్ణి ఆరాధించుకోవడానికి లేదా మందిరానికి వెళ్ళడానికి కనీసం ఒక దేవాలయం కూడా లేదు. అతనికి స్వేచ్ఛ లేదు. అయితే స్వేచ్ఛ లేదు, దేవాలయము లేదు, దేశము లేదు, కానీ దేవుడు అతనితో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం ఆల్రెడీ మొన్న ధ్యానం చేశాం. దానియేలు తన హృదయములో తనను తాను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకుంటాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు పెట్టేటటువంటి ఆహారం తాను తీసుకోవడం ద్వారా తాను అపవిత్రుడు అవుతాడని ఆ ఆహారాన్ని కానీ వారు త్రాగేటటువంటి ఆ పానీయమును కానీ వద్దంటాడు. నాకు సాధారణమైనటువంటి భోజనం పెట్టండి అంటాడు. నేనేమంటానంటే దానియేలు యొక్క అభివృద్ధి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రారంభమైందంటాను. ఎప్పుడైతే దేవుడి కోసం నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావో, దేవుడి కోసం ఈ లోకములో ఉండకుండా నిన్ను నీవు వేరుపరుచుకున్నావో, అన్ని విషయములలో నీ అభివృద్ధి అక్కడే ప్రారంభమైపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 1వ అధ్యాయము 8వ వచనంలోనే దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దానియేలు ఆత్మలో వర్ధిల్లిన వాడు అని మనం చెప్పగలం. ఇప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. దానియేలు గ్రంథము అదే అధ్యాయము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయము దానియేలు అన్ని విషయములలో వర్ధిల్లింపబడడానికి మొదటి మెట్టు అయ్యింది. మొదటి మెట్టు 8వ వచనంలో ఇతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. 17వ వచనంలో మనం చూస్తున్నాం, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును ఇచ్చేశాడు. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది సకల శాస్త్ర ప్రావీణ్యము? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గొప్ప జ్ఞానము? ఎక్కడి నుంచి వచ్చింది? కళ కూడా చెప్పకుండానే భావం చెప్పగలిగినటువంటి గూఢమైనటువంటి విషయాలను సహితము, రహస్యమైనటువంటి విషయాలను సహితము చెప్పగలిగినటువంటి విశేషమైన జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందంటే, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా నుందువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. జ్ఞానము, తెలివితేటలు, వివేచన, డబ్బు, ధనము కూడా ఇచ్చాడు దేవుడు. బ్రతికినంత కాలము రాజాంతపురములో రాజమహల్లో బ్రతికే కృప దేవుడు దానియేలుగా అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకోగలిగితే, పరిస్థితులు నీ చుట్టూ త్రాగుబోతున్నారు,
తప్పట్లేదండి, చుట్టూ త్రాగుబోతులు ఉన్నారు కాబట్టి నేను కూడా కొంచెం పుచ్చుకుంటాను, లేదా చుట్టూ పాపం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా చేస్తాను, చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నారండి, మేము ఉంటున్న ఏరియా అలాంటిది, నేను పనిచేస్తున్న వర్క్ ప్లేస్ అలాంటిది. నో, పరిస్థితులు నిన్ను కలుషితం చేయకుండా నిన్ను నీవు పవిత్రముగా ఉంచుకోగలిగితే నీ విశ్వాసము ఆ పరిస్థితుల్ని ప్రభావితం చేయాలి. పరిస్థితులు నీ విశ్వాసాన్ని ప్రభావితం చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాల్లో మనము వర్ధిల్లించబడాలి అంటే ఆత్మలో మనము వర్ధిల్లేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దావీదు విషయంలో కూడా అంతే. మరి చిన్నతనం నుంచి కూడా నమ్మకముగా ఉన్నాడు దేవుడికి. గొర్రెలు కాసుకునేటటువంటి అతి దీనమైన స్థితిలో ఉన్నప్పటి నుంచి కూడా మరి దావీదు దేవుని కృపలో వర్ధిల్లుతూనే ఉన్నాడు. అందుకే దేవుడు అంటాడు, మనుష్యుడు పైరూపమును లక్ష్యపెట్టును కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు నీ హృదయాన్ని నా హృదయాన్ని లక్ష్యపెట్టేటటువంటి దేవుడు. ఎంతోమంది ఆ సౌలు గారి సైన్యంలో పనిచేస్తున్న సహోదరులు ఉన్నప్పటికీ కూడా, యుద్ధ నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ విడిచిపెట్టి రాజుగా చేయడానికి దేవుడు దావీదుని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఆత్మలో దావీదు వర్ధిల్లాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే అబ్రహామును చూస్తే విశ్వాసంలో వర్ధిల్లాడు అబ్రహాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో అబ్రహాము విశ్వాసములో వర్ధిల్లుతూ ఉన్నాడు. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అసలు అతడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అనగా ఇప్పుడు ఇతని ఆత్మ వర్ధిల్లిన ఆత్మ లేకపోతే బలహీనమైన ఆత్మ? వర్ధిల్లిన ఆత్మ. ఆత్మలో వర్ధిల్లినప్పుడు మనము దేవుని మీద సందేహం రాదు, మనకి దేవుని వాగ్దానముల మీద కూడా మనకు సందేహం రాదు. కాబట్టి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక 25 సంవత్సరాలు ఆలస్యం అయినా కూడా దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, విశ్వాసములో వృద్ధి నొందెను. వర్ధిల్లాడు అబ్రహాం విశ్వాసంలో. మనం కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. విశ్వాసంలో వర్ధిల్లాలి, దేవుని ప్రేమలో వర్ధిల్లాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి. కొన్నిసార్లు ఆలస్యమైనా కూడా మనము మన యొక్క విశ్వాసములో మనం వర్ధిల్లుతూనే ఉండాలి, కానీ బలహీన పడిపోకూడదు. అలాగే యోబును మనం చూస్తే నష్టంలో కూడా వర్ధిల్లాడు. ఇప్పుడు చూడండి, మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ఈ 1 లక్ష రూపాయలు 2 లక్షలు అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఏదైనా వ్యాపారం చేయాలి, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్లోనో ఎక్కడో మనం ఇన్వెస్ట్ చేస్తే మన దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలు 2 లక్షలు అవుతాయి. యోబు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు? 2 అంతల ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోగలిగాడు? అన్నీ నష్టాలే కదా. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, ఈ లోకం స్నేహితులు అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. అయినా సరే యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. ఆత్మలో వర్ధిల్లిన వాడు మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉంటాయి? సమస్తము పోయింది, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతే, దేవునికే మహిమ అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఎంత ఎంత గట్స్ కావాలి ఈ మాట చెప్పాలంటే. మనం పర్సులోంచి ఒక 100 రూపాయలు పడిపోయింది, ఒక 1000 రూపాయలు పడిపోయింది అనుకోండి, వెంటనే మనం అసలు
ఎంత వెతికేస్తామో తర్వాత దేవుడి గురించి ఆలోచించేస్తాం. దేవా ఇలా ఎందుకు జరిగింది, 1000 రూపాయలు ఎందుకు పోయినాయి అంటాం. సమస్తము పోగొట్టుకున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అంటున్నాడు. అందుకే రెండంతలుగా పొందుకోగలిగాడు. నష్టంలో వర్ధిల్లాడు, నష్టంలో వర్ధిల్లాడు. లోకానికి యోబుకి కలిగిందంతా నష్టంలాగే అనిపిస్తుంది. నష్టమే అనిపించడం ఏంటి? నష్టమే, అంతా నష్టమే. ఆరోగ్యం నష్టం, ఆస్తులు నష్టం, ప్రాణ నష్టం, అన్నీ నష్టమే. కానీ రెండంతలుగా వర్ధిల్లగలిగాడు, నష్టంలో కూడా వర్ధిల్లగలిగాడు. దానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానములో వర్ధిల్లడం, దేవుని ఆత్మలో వర్ధిల్లడం. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, పరిస్థితులు ఇవన్నీ నీ దగ్గర ఉన్నదాన్ని లాగేసుకోవడానికి కాదు, నీ హృదయంలో దేవుని గురించి, దేవుని ఎడల నీకు ఉన్నటువంటి విశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి, తద్వారా నీకు రెట్టింపు ఆస్తినివ్వడానికి. అంతేగాని మన దగ్గర ఉన్నాయి లాగేసుకోవడానికి కాదు. మన జీవితంలో వచ్చేటటువంటి పరిస్థితులన్నీ కూడా కొన్నిసార్లు పోగొట్టుకోవడం కూడా మంచిదే, వదిలేయడం కూడా మంచిదే, విడిచిపెట్టేయడం కూడా మంచిదే. అందుకే ఇక్కడ ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తి అయినటువంటి గాయు గురించి చెబుతూ, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో చక్కగా, ఇక్కడ మనం చూసాం కదా, నీవు సత్యమందు నడుచుచున్నావు, నీవు చేయనదంతయు కూడా విశ్వాసముగా, విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేస్తున్నావు, సత్యమునకు సహకారులు మగునట్లుగా నువ్వు ఉంటున్నావు. వీటన్నిటి బట్టి కూడా మనము ఏం అర్థం చేసుకున్నామంటే, గాయు జీవితంలో ఆత్మలో అభివృద్ధి చెందినవాడు. అతడు సత్యము అతని యొక్క నడకలో సత్యం కనిపించింది, విశ్వాస్యతలో సత్యం కనిపించింది, ప్రేమ కనిపించింది. అతడు ఇచ్చేటటువంటి పరదేశులకు, సహోదరులకు అతడు ఇచ్చేటటువంటి ఆతిథ్యములో వర్ధిల్లింపు కనిపించింది. దేవుని సేవకు సహకరించడంలో వర్ధిల్లాడు అతడు ఎంతగా వర్ధిల్లాడంటే, అతడు తినడానికి లోట్లేదు సరికదా, ఆ ఊరికి ఎవరైతే మరి పరిచయం చేయడానికి వచ్చేవాళ్ళో వాళ్ళందరికీ కూడా తృప్తిగా పెట్టేంతగా వర్ధిల్లాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతనికి ఏ లోటు లేదు బ్రతికిన దినాలన్నీ. అలాగే ఆ ఊరికి వచ్చే వాళ్ళందరికీ కూడా చక్కగా ఇతను ఆతిథ్యం ఇస్తూ దీవించి ఆశీర్వదించగలిగేంతగా మరి గాయు వర్ధిల్లాడు. సో అన్ని విషయములలో మీరు వర్ధిల్లుతారు, అన్ని విషయంలో మీరు వర్ధిల్లుతారు. అన్ని విషయంలో వర్ధిల్లడం అంటే దేవుని ఆత్మీయంగా వర్ధిల్లడం. ఆత్మీయంగా అంటే దేవునితో సంబంధంలో, దేవునితో సహవాసంలో మనం వర్ధిల్లడం. అలాగే జ్ఞానములో వర్ధిల్లడం. జ్ఞానములో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో జ్ఞానమును నీవు సంపాదించు. జ్ఞానములో కూడా మరి దానియేలు వర్ధిల్లగలిగాడంటే దానికి కారణము దేవుని ఆత్మలో అతను వర్ధిల్లాడు కాబట్టి. కుటుంబంలో వర్ధిల్లడం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నీ కుటుంబం అంతా కూడా దేవుని సేవలోకి వచ్చేసేయాలి. నీ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. అది కుటుంబంలో వర్ధిల్లడం అంటే. పనిలో వర్ధిల్లడం. నువ్వు చేస్తున్నటువంటి పనిలో దేవుడు నిన్ను వర్ధిల్లింపు చేస్తాడు. కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, మీరు ఏ పని చేసినను కూడా మనుష్యుల కొరకు చేసినట్లు కాక ప్రభువు కొరకే చేసినట్లు హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా చేయుడి అంటాడు. కాబట్టి నువ్వు ఏ పని చేసినా పనిలో నువ్వు వర్ధిల్లుతావు. నీ యొక్క సంబంధాలలో, నీ యొక్క రిలేషన్షిప్స్లో నీవు వర్ధిల్లగలుగుతావు. అన్ని విషయములలో వర్ధిల్లడం అంటే కుటుంబంలో వర్ధిల్లడం, పనిలో వర్ధిల్లడం, సంబంధాలలో వర్ధిల్లడం, జ్ఞానంలో వర్ధిల్లడం, ఆత్మీయముగా వర్ధిల్లడం, వీటన్నిటినీ కలిపి అన్ని విషయములలో వర్ధిల్లుట, అన్ని విషయములలో వర్ధిల్లుట. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, సాధ్యమైనంత మట్టుకు మీరు చేతనైనంత మట్టుకు అందరితో సమాధానముగా ఉండండి. అంటే ఏంటి? సంబంధాలలో నువ్వు ఇతరులతో నీకు ఉన్నటువంటి సంబంధాల్లో సమాధానంగా ఉండగలుగుతావు, సంబంధాల్లో వర్ధిల్లుతావు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ప్రకారము, ప్రభువు కార్యములో ఎల్లప్పుడూ కూడా మీరు అభివృద్ధి పొందుచుండుడి. అంటే పరిచర్యలో వర్ధిల్లుతావు, దేవుని సేవలో కూడా వర్ధిల్లుతావు.
అలాగే ప్రేమలో వర్ధిల్లుతావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము, మీ ప్రేమ జ్ఞానమందును అన్ని విధములైన అనుభవముందును మరింత అధికమగునట్లు నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అన్ని విషయములలో వర్ధిల్లుట అంటే ప్రేమలో వర్ధిల్లడం, అలాగే పరిచర్యలో వర్ధిల్లడం, అలాగే సంబంధాలలో వర్ధిల్లడం, పనిలో వర్ధిల్లడం, కుటుంబంలో వర్ధిల్లడం, జ్ఞానంలో వర్ధిల్లడం, ఆత్మీయంగా వర్ధిల్లడం. ఇది మరి అపోస్తులుడైనటువంటి యోహాను గారు గాయువు కొరకు చేసినటువంటి ప్రార్థనలో ఉన్న విషయాలు. అన్ని విషయాలలో నీవు వర్ధిల్లుము అంటే ఆత్మీయముగాను, జ్ఞానములోను, కుటుంబములోను, పనిలోను, సంబంధాలలోను, సేవలోను, ప్రేమలోను, అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లేవాడిగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ వర్ధిల్లింపు అన్ని విషయాల్లో మనము కూడా వర్ధిల్లాలంటే ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి భక్తులు ఏదైతే దేవుని ఆత్మలో వాళ్ళు మొదట వర్ధిల్లగలిగారో, మనము కూడా దేవుని ఆత్మలో వర్ధిల్లేవారిగా ఉంటే అన్ని విషయాల్లో. నీ జీవితంలో కరువు వచ్చిందా? కరువు మధ్యలో ఒక వ్యక్తి వర్ధిల్లాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో కరువు వచ్చింది, కానీ ఇస్సాకు ఆ దేశం విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు అతన్ని అక్కడే ఉండమని చెప్తాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందు విత్తనములు విత్తగా ఆ సంవత్సరం అందే 100 ఫలము కలిగాను. కరువులో 100 పంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆత్మలో వర్ధిల్లగలిగితే ఇక అన్ని విషయములలో ఆ యొక్క మాటకు లిమిట్ లేదండి, లిమిట్ లేదు. ఏ విషయమైనా సరే జ్ఞానమందును సకల శాస్త్ర ప్రావీణ్యములు కలిగి, జ్ఞానము కలిగి, వివేచన కలిగి, తెలివితేటలు కలిగి అన్ని విషయములలో కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏమి విత్తుతామో దాన్నే మనము కోసేవారిగా ఉంటాం. నీవు నీ హృదయం నిండా దేవుణ్ణి నింపుకున్నావు, దేవుని మీద ఆనుకున్నావు, దేవుని యందు విశ్వాసంగా ఉన్నావు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. ఇప్పుడు నీ జీవితంలో జరిగే అన్నీ కూడా ఎలా జరుగుతాయంటే ఆశీర్వాదకరమైనవే జరుగుతాయి. ఎందుకని? నీ హృదయం నిండా నీవు దేవుణ్ణి నింపుకొని, నీ ఆత్మ నిండా నీవు దేవుణ్ణి నింపుకున్నప్పుడు నీకు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతూ వెళతావు. ఇందాక చెప్పినట్టుగా యోబు నష్టమే అంతా, కానీ నష్టంలో కూడా లాభం. లోకానికి చూసేవాళ్ళకి అంతా నష్టమే అనుకున్నారు, కానీ ఆ నష్టంలో కూడా వర్ధిల్లాడు యోబు. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి ఈరోజు మనం ఏమి విత్తాలి? ప్రార్థనను మనము విత్తేవారిగా ఉండాలి, వాక్యమును విత్తేవారిగా ఉండాలి, ప్రేమను విత్తేవారిగా ఉండాలి, సేవను విత్తుతున్న వారిగా ఉండాలి, మనము క్షమాపణ విత్తేవారిగా ఉండాలి, నిజాయితీని, యథార్థతను మనము విత్తేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని సమయములో, తగిన సమయములో, ఆయన కాలములో, నియామక దినములో, నిర్ణయ కాలములో వాటి ఫలములను మనము కోస్తాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మన యొక్క ప్రారంభం చిన్నదిగా ఉండొచ్చు. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం, మన ప్రారంభము చిన్నదిగా ఉన్నా కూడా మన యొక్క వర్ధిల్లింపు గొప్పగా ఉంటుంది. ఒక చిన్న ప్రార్థన లేదా ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న పరిచర్య. తెహిల్లా మినిస్ట్రీస్ పరిచర్య ఎంతండి? చిన్న పరిచర్య, నెగ్లిజిబుల్ పరిచర్య. కానీ రాబో దినాల్లో మనము గొప్పగా పంట కొయ్యబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అనుదినము కూడా దేవుని యొక్క విశ్వాసములో మనం అడుగులు వేసుకుంటూ వస్తున్నాం. మన విశ్వాసమును దేవుడు వృద్ధి చేసేటటువంటి దేవుడు. ఆత్మలో వృద్ధి, జ్ఞానములో వృద్ధి, బాధ్యతలో వృద్ధి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము, నీ స్వబుద్ధిని ఆధారము కొనకము, నీ మార్గములన్నిటిలో
ఆయనకు అప్పగించము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. మన బుద్ధి మన జ్ఞానం కాకుండా ఆత్మలో మనం అభివృద్ధి చెంది, దేవుని జ్ఞానంలో మనం అభివృద్ధి చెంది, మనము ప్రతి విషయంలోనికి కూడా దేవుణ్ణి ఆహ్వానించాలి. కుటుంబ నిర్ణయాలు దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవా, ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, నా ఆలోచన కాదు, నీ ఆలోచన చొప్పున జరిగించి. ఉద్యోగ విషయంలో దేవుణ్ణి ఆహ్వానించాలి. దేవా, నా ఉద్యోగంలోకి మీరు రండి. నేను తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు, ఈ ఉద్యోగంలో నేను తలపెట్టేటటువంటి పనులు, ఇవన్నీ కూడా నేను మీ చేతుల్లో పెడుతున్నాను. ఆర్థిక నిర్ణయాలు, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, దేవా, ఇదిగో ఈ డెసిషన్ని మేము నీ చేతిలో పెడుతున్నాం, నీ చిత్త ప్రకారం జరిగించి. సంబంధాలలో, అలాగే పిల్లల భవిష్యత్తులో, మనం చేస్తున్నటువంటి పరిచర్యలో కొన్నిసార్లు ఈ చిన్న విషయం కూడా చెప్పాలా దేవుడికి? నో ప్రాబ్లం. సమస్తము చెప్పండి, సమస్తము తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా వెన్ యూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, ఈవెన్చువల్లీ యూ విల్ సీ గాడ్స్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి దేవుడి చేతిలో పెడితేనంట ప్రతి విషయంలో దేవుని హస్తాన్ని నువ్వు చూస్తావు. ఎప్పుడు? తీసుకెళ్ళి మనం ఆయన చేతిలో పెట్టినప్పుడు. పెట్టకుండా ఆయన చేతిని మనం ఎలా చూడగలుగుతాం? కొన్ని పనులు మనమే చేసేద్దాం అనుకున్నప్పుడు మరి ఆయన హస్తాన్ని చూడాలంటే ఆయన చేతిలో మనము పెట్టేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు మనము చేస్తున్నటువంటి ఈ యొక్క అనుదిన ఆరాధన కానివ్వండి, పరిచర్య కానివ్వండి, వీటి ద్వారా దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రార్థనలో బలవంతులుగా ఆయన చేస్తాడు. మన హృదయాన్ని దేవుడు మారుస్తాడు, మనకి మనశ్శాంతిని ఇస్తాడు, మనకు జ్ఞానమునిస్తాడు, మనకు సహనాన్ని ఇస్తాడు, సరైన నిర్ణయం తీసుకునేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. అలాగే రోజు రోజుకి మనము దేవుని వాక్యమును వినుట ద్వారా మనము వాక్యములో వృద్ధి చెందుతాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో నిర్మలమైన ఆత్మీయమైన పాలను అపేక్షించుడి, దాని వలన రక్షణ విషయంలో మీరు ఎదుగుదురు. శరీరానికి ఆహారం ఎలా అయితే అవసరమో ఆత్మలకు వాక్యం అవసరం. ఆత్మలో నీవు వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. కానీ ఆత్మలో వర్ధిల్లాలంటే ఆత్మకు ఆహారం కావాలి కదా. ఆ ఆహారాన్నే ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని మహాకృపను బట్టి తెహిల్లా మినిస్ట్రీస్లో మనం తీసుకుంటున్నాం. ఆత్మకు వాక్యము ఆహారము. రోజు మనం వాక్యం చదవడం అనేది ఇది మన యొక్క ఆత్మలకు ఆహారం. ఏదో మామూలుగా బైబిల్ చదవాలి కదా అని చదువుకుంటున్నాము అని అనుకుంటారు, కానీ నీవేం చేస్తున్నావంటే నీ శరీరానికి ఎలా అయితే ఆహారం పెడుతున్నావో నువ్వు బైబిల్ చదవడం ద్వారా నీ ఆత్మకు కూడా నీవు ఆహారాన్ని పెడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి వర్ధిల్లడం అంటే దేవుని యొక్క మరి ఆయన ఆశీర్వాదాల్లో వర్ధిల్లడం మాత్రమే కాకుండా బాధ్యతలో కూడా మనము వర్ధిల్లేవారిగా ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనంలో, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. తర్వాత ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగా ఆశీర్వదించబడ్డావు, ఎక్కువగా ఆశీర్వదించబడ్డావు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా ఇవ్వాలి, ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. దేవుడు నీకు ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ బాధ్యత కూడా ఇస్తాడు. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ దానం చేయాలి, ఎక్కువ జ్ఞానం ఇస్తే ఎక్కువ బోధించాలి, పంచాలి ఆ జ్ఞానాన్ని. ఎక్కువ ప్రభావం ఇస్తే ఎక్కువ సేవ చేయాలి, ఎక్కువ అవకాశం ఇస్తే ఎక్కువ బాధ్యతను మనము తీసుకునేటటువంటి వారిగా ఉండాలి. బ్లెస్సింగ్ ఈజ్ నాట్ మియర్లీ ఫర్ కన్సంప్షన్, బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే నీ ఆశీర్వాదము నువ్వు తిని నీవు అనుభవించడానికే కాదు, కానీ ఇతరులకు కూడా నీవు ఆశీర్వాదముగా ఉండాలి.
బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి అన్ని విషయములలో వర్ధిల్లేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లడం అంటే ఏమిటనేటటువంటి మాటలను మనం ధ్యానం చేశాం. అన్ని విషయాల్లో వర్ధిల్లేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే అతని యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో లోతు ఉంటుంది, లోతైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉంటాడు. వాక్యములో స్థిరత్వం ఉంటుంది, ప్రార్థనలో బలం ఉంటుంది, పనిలో విశ్వాస్యత ఉంటుంది, కుటుంబములో బాధ్యత ఉంటుంది, సంబంధాలలో ప్రేమ ఉంటుంది. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా విశ్వాసం ఉంటుంది. ఆశీర్వాదం వచ్చినప్పుడు, దీవించబడినప్పుడు వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది. సంపద వచ్చినప్పుడు దాతృత్వం ఉంటుంది, ఇతరులకు పంచే గుణం ఉంటుంది. అన్ని విషయాల్లో వర్ధిల్లడం అంటే ఇదే. ప్రతి విషయంలో కూడా సేవాభావం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు, అన్ని విషయములలో వర్ధిల్లుచు, సౌఖ్యముగా నుందువు. కాబట్టి ముగించుకుందాం. అన్ని విషయాల్లో దేవుని వాక్యం మనకు చెబుతోంది, మీరు వర్ధిల్లాలి. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా, ఆన్లైన్లో వింటున్న వాళ్ళు కానీ, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కానీ, మీ అందరి ఎడల దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు అన్ని విషయములలో వర్ధిల్లుదురుగాక. అన్ని విషయములలో మీరు వర్ధిల్లుదురుగాక. అయితే దానికి ఒక క్రమము మనం నేర్చుకున్నాం కదా. ఆత్మలో మనము వర్ధిల్లాలి, తర్వాత జీవితంలో వర్ధిల్లాలి. ముందుగా దేవునితో సంబంధంలో వర్ధిల్లాలి, తర్వాత జీవితంలో అన్ని రకాల ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మలో ఎంత ఎక్కువగా వర్ధిల్లగలిగితే అంత ఎక్కువగా అన్ని విషయాల్లోనూ కూడా మనము వర్ధిల్లగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో మనం చెబుదాం, నేను అనుదినము దేవుని వాక్యములో వర్ధిల్లుతున్నాను. నేను అనుదినము నా ఆత్మలో వర్ధిల్లుతున్నాను. నా విశ్వాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నా ప్రార్థన జీవితంలో నేను వర్ధిల్లుతున్నాను. దేవుడు అనుగ్రహించు జ్ఞానంలో నేను వర్ధిల్లుతున్నాను. ప్రేమలో నేను వర్ధిల్లుతున్నాను. నా కుటుంబము దేవుని కృపలో వర్ధిల్లుతుంది. నా పరిచర్య దేవునిలో వర్ధిల్లుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా చేతులు ఆశీర్వాదములకు సాధనములుగా మారుతున్నాయి. నేను ఆశీర్వదించబడిన వాడిగా ఉండడమే కాదు కానీ ఆశీర్వాదముగా నేను ఉంటాను దేవుని కృపను బట్టి. అనేకుల జీవితాలకు దేవుడు నన్ను ఆశీర్వాదముగా మారుస్తున్నాడు. నా జీవితం ద్వారా అనేకులు దేవుని కృపను అనుభవించబోతున్నారు. నా పరిస్థితులు నన్ను డిఫైన్ చేయవు కానీ దేవుని వాగ్దానమే నన్ను డిఫైన్ చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా యొక్క వృద్ధి ఏదైతే ఉందో, అన్ని విషయంలో నేను ఎలా అయితే వర్ధిల్లుతున్నానో, ఈ యొక్క వర్ధిల్లింపు దేవుని మహిమ కోసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మరి ఇంతవరకు విన్నటువంటి ఈ మాటలు మన జీవితంలో ఫలించులాగున దేవుని కృపలో అన్ని విషయాల్లో మనము వర్ధిల్లులాగున శాంతవదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. పరిశుద్ర 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 మహోన్నతుడ సర్వశక్తిమంతుడ గొప్ప దేవుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకు కర్త నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉన్నవాడినని ప్రభా ఇంతవరకు సదాకాలం మాకు తోడైన మా గొప్ప దేవుడ
నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నువ్వు మాకు తోడైనందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీ దేన సేవకుడు మరుగుపరిచి ప్రభా ఇంతవరకు నువ్వు మాట్లాడావు. నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నీ ప్రేమను బట్టే ప్రభా నాయన, నీ మంచి మాటలతో ప్రభా నాయన నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా ప్రియుడా, నీ ఆత్మవర్ధనలో కొద్ది అన్ని విషయాల్లో ఉన్నావు ప్రభా. అవును నాయన, మేము ఆర్థికంగానే కాదు కానీ ప్రభా ఆత్మలో వర్ధిల్లటానికి ప్రభా నాయన నువ్వు అనేక మార్గాలతో ప్రభా మాటలతో మాట్లాడావు. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో తండ్రి నువ్వు గర్విస్తున్న దూరం నుండే చూచే దేవుడో ప్రభా ఉంటే ప్రభా నజరేయుడా మమ్మల్ని కనికరించి మా గర్వాన్ని తీసివేమని అడుగుచూ ఉన్నాను. మేము ఒప్పుకుంటున్నామయ్యా, మా ఆత్మీయ స్థితిని ఒక్కసారి ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా విశ్వాసం వల్ల మేము వర్ధిల్లలేకపోతున్నామేమో ప్రభా నాయన, మా విశ్వాసాన్ని కూడా ప్రభా బాగు చేయమని అడుగుచున్నాను. విశ్వాసముతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. నీ కృప మా మీదకి దయచేయమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడా నాయన, ఇదిగో తండ్రి నాయన నీ కరుణాహస్తము తోడుగా ఉంటే ప్రభా నాయన, ఏ విధంగా యోసేపుని ప్రభా నాయన ఆ బానిసత్వంలో కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా నువ్వు వర్ధిల్లింప చేసావో ప్రభా. అవును, మేమే స్థితిలో ఉన్నా ప్రభా నీ హస్తము ప్రభా నాయన దీనుని ఎడల ప్రభా నీ హస్తము తోడుగా ఉంటే ప్రభా నాయన మేము ఆశీర్వాదకరంగానే ఉంటామయ్యా. అయ్యా నువ్వు మాట్లాడిన బలమైన మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ప్రభా మా హృదయాంతరంగాలను బాగు చేయమని అడుగుచున్నాను. నువ్వు శుద్ధీకరించమని అడుగుచున్నాను. నీ రక్తముతో మమ్మల్ని కడగమని అడుగుచున్నామయ్యా. అయ్యా మాలో దీన మనసును దయచేయమని అడుగుచున్నాను. నీకు లోబడే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను. నిన్ను ప్రేమించే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను. నీ యందు భయభక్తులు కలిగి ఉండే మనసును దయచేయమని అడుగుచున్నాను. ఎందుకనగా ప్రభా నిన్ను ప్రేమించే వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు ప్రభా. అన్ని విషయాలు నువ్వు ఆశీర్వదించే దేవుడు ప్రభా నాయన. మాకు నూతనంగా ప్రభా నూతనమైన ఆత్మ ఫలాలతో మేము పొందుకునేలాగిన ప్రభా నూతనమైన బలమైన ఆత్మశక్తితో ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. బలవంతుడా, నీ బలమైన హస్తం ప్రభా మాకు తోడై ఉంటే చాలయ్యా, నీకు వందనాలు. నా బాలు వలె కాకుండా ప్రభా యోసేపు వలె ప్రభా నాన్న, ఇదిగో యోబు వలె ప్రభా నాయన, ఇదిగో తండ్రి అన్ని విషయాల్లో ప్రభా మేము వర్ధిల్లటానికి సహాయము దయచేయండి. దానియేలు జ్ఞాపకం చేసుకున్నాం దేవా. ఇదిగో తండ్రి మా ఎదుట ప్రభా ఇంత గొప్ప నాయన విశ్వాసులను పెట్టి ఉండగా ప్రభా దినదినము కూడా ప్రభా నీకు లోబడి ఉండి ప్రభా నాయన మేము వర్ధిల్లటానికి మాకు సహాయము దయచేయమని అడుగుచున్నాం నాయన. మేము బలహీనమే కానీ ప్రభా మమ్మల్ని బలపరచు వాడవు నీవే ప్రభా, మమ్మల్ని బాగు చేయవాడవు నీవే నాయన. ఇదిగో తండ్రి మమ్మల్ని మా పరిస్థితులు నీ చేతికి అప్పచెప్తున్నామయ్యా. అయ్యా నీ చేతికి అప్పచెప్పినప్పుడు ప్రభా నీ కరుణాహస్తం ప్రభా మేము వెళ్ళిన చోటల్లా ప్రభా దావీదుకి ఏ విధంగా తోడయ్యండి ప్రభా విజయాన్ని ఇచ్చావో ప్రభా మేము అడుగు పెట్టే ప్రతి ప్రాంతానికి కూడా మేము ప్రభా నాయన జయించటానికి అది ఎటువంటి పరిస్థితి అయినా ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన మేము జయం పొందటానికి ప్రభా నువ్వు మాకు తోడుకుంటున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రత్యేకంగా ప్రభా నాయన నీ కృప మా మీద ఉన్నది కాబట్టే ప్రభా నీ మంచి మాటలతో ప్రభా మాతో మాట్లాడుతున్నావు. మేము సరి చేయబడాలని ప్రభా మా కష్టకాలంలో కూడా ప్రభా మాకు తోడుగా ఉంటాను నువ్వు మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మేము శారీరకంగా ప్రభా ఆత్మీయంగా ప్రభా ఆర్థికంగా ప్రభా నానా ఇదిగో తండ్రి మేలుకరంగా దీవెనకరంగా వర్ధిల్లే స్థితిలో మమ్మల్ని పెట్టండి ప్రభా. దేవాని ఇతరులకు మేము చూపించే కృపలో మమ్మల్ని వర్ధిల్లింప చేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు మమ్మల్ని హెచ్చించే వరకు ప్రభా దేన మనస్సుతో కలిగి ప్రభా నీ రెక్కల నీళ్ళ మేము ఉండులాగను ప్రభా ఒదిగి ఉండే కృప మాకు దయచేయమని అడుగుచున్నాను. తగిన సమయం అందు ప్రభా నువ్వు హెచ్చించే దేవుడు అయ్యా. ఇదిగో దేవా నీ యందు విశ్వాసం ప్రభా నాన్న నుంచి ప్రభా దినదినము ఎదగటానికి ప్రభా నీ కృప మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఆయన ఈ రాత్రి కాల సమయంలో నీ దేన సేవకుడు మరుగుపరిచావు, మాట్లాడావు, నీకు వందనాలు. ఆయనకి ఇంకనో ప్రభా నీ ఆరోగ్యమును నీ శక్తిని బలము దయచేయండి. ఆయన పరిపాటిలో ప్రభా ఆయనకు తోడుగా ఉండి ప్రభా ప్రతి విషయంలో నువ్వు సహాయం చేస్తున్న గొప్ప దేవుడా, నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఈ సంఘాన్ని ప్రభా నువ్వు ఆలోచనించి నెరవేర్చావు, ఇంతవరకు స్థిరపరచావు ప్రభా ఇంకను అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. విస్తరింప చేయండి అయ్యా. అటువంటి విశ్వాసపు ప్రార్థన ప్రభా
మా అందరికి దయచేయండి. మేము ఇతరులను రక్షించే విధంగా ప్రభా మాదిరికరంగా ఉండేలాగా ప్రభా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను. నాయన ఇదిగో నాయన నీ తీర సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. నాయన వారిని ఎంతగా విశ్వాసంలో ప్రభా అభివృద్ధి పరుస్తున్నావు. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో ప్రభా బిడల్ని నువ్వు అభివృద్ధి పరుస్తున్నావు. నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. నాయన బిడ్డలిద్దరు నాయన వారి ప్రయాసాన్ని ప్రభ నువ్వు చూచున్న కన్నులు గలవాడా, ఇంతవరకు దినదినము ప్రభ క్రమంగా ప్రభ వారిని వర్ధిల్లింప చేసావయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నేనే సాక్షినయ్యా. నీకు వందనాలు. వారి విశ్వాస జీవితంలో ప్రభ వారు పరుగు పెట్టి ఉండగా ప్రభ ఇంతవరకు తోడైన దేవుడా, ఇక ముందు కూడా నీ కరుణ ఆస్తము తోడుగా ఉంచి ప్రభ బిడలి ప్రభ వారు కోరుకున్న ప్రభ మార్గంలోకి ప్రభ నువ్వు నడిపించమని అడుగుచున్నాను. ఈ తహిళ మినిస్ట్రీని ప్రభ ఇంకా నువ్వు విస్తరింప చేయమని అడుగుచున్నాను. నాయన ఇదిగో ఇద్దరు కుమారులకు నీ చేతికి చెప్తున్నానయ్యా. ఇదిగో ప్రభ వారు కూడా ప్రభ తల్లిదండ్రుల బాటలో ప్రభ నడవటానికి వారి విశ్వాస జీవితంలో ప్రభ అభివృద్ధి దయచేయమని అడుగుచున్నాను. వారికి జ్ఞానం ఇమ్మని అడుగుచున్నాను. బుద్ధి ఇమ్మని అడుగుచున్నాను. నీ కృప నీ కటాక్షము అనుగ్రహింప చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ తోడలేకపోతే ప్రభా నువ్వేది చేయలేవు. మా బిడ్డల భవిష్యత్తు ప్రభా నీ చేతికి చెప్తున్నా. ఆశీష్ ఆరోల్ని ప్రభ జ్ఞాపకం చేసుకో. రాబో సంవత్సరంలో ప్రభ ఇదిగో ఉన్నతమైన శిఖరాలకి ఎక్కటానికి ప్రభ వారిని వాడుకోమని అడుగుచున్నా. వారు కూడా వర్ధిల్లాలయ్యా. అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి ప్రభ నీ సహాయము నీ తోడు దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఆ కుటుంబము చుట్టూ ప్రభ నీ అగ్ని కంచె నీ రక్త కంచె ఇంకను వేసి ప్రభ అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండలాగా ప్రభ నీ కృప చూపించమని అడుగుచున్నాను. నువ్వు దీవిస్తే ప్రభ అదన్నటన్నిటికీ దీవెన ఆశీర్వాదమే ప్రభ. నువ్వు వర్ధిల్లింపచేయి. ఇంకా నువ్వు వర్ధిల్లింపచేయమని అడుగుచూ ఉన్నాను. బిడ్డలను దీవించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా విశ్వాసముతో ప్రభ ప్రతి దినము ప్రభ నీ పాదాల దగ్గరికి ప్రభ నాయన ఇదిగో తండ్రి పద్మా సిస్టర్ వస్తున్నారయ్యా. ఇదిగో ప్రభ సుధాకర్ బ్రదర్ వస్తున్నారు. సిస్టర్ వస్తున్నారయ్యా. ఇదిగో నాయన నేను వస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రశంస నాయన మీనమ్మ వస్తున్నారయ్యా. అయ్యా విశ్వాసముతో మీ నాయన నా నీ దగ్గరకు వస్తున్నా. మేము వర్ధిల్లాలయ్యా. మా కుటుంబాల మీదకి ప్రభ నీ దక్షిణ హస్తం ప్రభ మాకు తోడుగుండాలి. నీ హస్తం ఎక్కడుంటుందో ప్రభ అన్ని విషయాల్లో ప్రభ మేము అభివృద్ధి పొందుతామయ్యా. మా భారం అంతా ప్రభ నీ చేతికి చెప్తూ ఉన్నా. మేమే పరిస్థితిలో ఉన్నా ప్రభ నీ చేతికి చెప్తూ ఉన్నామయ్యా. అయ్యా నీ కరుణ హస్తము తోడుగా ఉంటే చాలయ్యా. నీ బాహుబలము తక్కువ కాదయ్యా. నువ్వు గొప్పవాడవయ్యా. గొప్ప కార్యములు చేయబూనుకున్న వాడవయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మా ఆర్థిక పరిస్థితులు నీ చేతికి చెప్తున్నాం. మా శారీరక పరిస్థితులు నీ చేతికి చెప్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన మా ఆత్మల్ని చేతికి చెప్తున్నామయ్యా. ఇదిగో తండ్రి మా బిడ్డల పరిస్థితిని చేతికి చెప్తూ ఉన్నాను. మా బిడ్డల యొక్క భవిష్యత్తుని చేతికి చెప్తున్నాను. వారి ఆరోగ్యాన్ని చేతికి చెప్తున్నామయ్యా. వారి పట్ల నీకున్న తలంపుల్ని చేతికి చెప్తున్నామయ్యా. మా తలంపులు వద్దయ్యా. అయ్యా మా కుటుంబాలన్నిటి యొక్క బిడ్డల యొక్క పరిస్థితులు ప్రభ నీ చేతికి చెప్తున్నామయ్యా. అయ్యా నువ్వు దీవిస్తే ప్రభ అది అన్నటికి దీవెనే ప్రభ. నువ్వు క్రమంగా ప్రభ అభివృద్ధి పరిచే దేవుడు అయ్యా. అన్ని విషయాల్లో ప్రభ బిడ్డలందరూ ప్రభు వర్ధిల్లాగిన సహాయం దయచేయమని అడుగుచున్నాను అయ్యా. ఏ భారం ఉన్నా ఏ చింత ఉన్నా ప్రభ అది ఉద్యోగ భారమైనా ప్రభ ఆరోగ్య భారమైనా ప్రభ ఇదిగో తండ్రి నాయన వారి భవిష్యత్తు భారమైన ప్రభ నాన్న వివాహాల భారమైన నాయన సమస్త భారముని చేతికి చెప్తూ ఉన్నాను. నేను సర్వశక్తి మంతుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అన్నావు కదా ప్రభ. నీ చేతికి చెబుతూ ఉంటుండే ప్రభ నీ కృప మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభ. నాయన ముఖ్యంగా ప్రభ మా బిడ్డల ఆత్మల ప్రభను పట్టుకొని అడుగుచున్నాను. మాకంటే నీతిమంతులుగా ప్రభ నాయన వారిని వాడుకొనబడలాగను ప్రభ వారి ఆత్మలను సిద్ధపాటు చేయమని అడుగుచున్నాను. నువ్వు చూచుకునే దేవుడు అని ప్రభ వారి విశ్వాస జీవితంలో ప్రభ నాన్న గొప్ప కార్యములు చేసే దేవుడు అని ప్రభ వారి గుర్తెరుగులాగన ప్రభ వారి ఆత్మలు వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాను. జీవం గల దేవుడా నాయన ఎక్కడైతే ప్రభ నీ జీవంగా ఉందో ప్రభ నీ జీవాత్మను పంపి ప్రభ నాయన
ప్రతి పరిస్థితిని ప్రభా నువ్వు చక్కపరచమని అడుగుచు ఉన్నాను. నాయనా మాకు సహాయం దయచేయమని అడుగుచు ఉన్నాను. మా సహాయం కూడా నీకే వందనాలు. ఇంతవరకు ప్రభా మాకు కాపరిగా ఉండి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న మహా గొప్ప దేవుడా నీకు వందనాలు. అనుదినము ప్రభా నీ మందులో ఉండి ప్రభా మేము వేస్తున్న ప్రభా ఈ మేతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దీని ద్వారా ప్రభా మా ఆత్మలో అభివృద్ధిని మాకు దయచేయండి. ఇతరులకు మేము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేము మా ఉంటున్న ప్రాంతాలన్నిటికీ ఉండిలాగిన ప్రభా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను. ఎక్కడెక్కడైతే చెడిపోయి ఉన్నామో అక్కడ నువ్వు బాగు చేయగల దేవుడు అని నమ్ముతున్నానయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇతరులకి ప్రభా మేము ఒక ఆశీర్వాదకరమైన దినాలుగా ప్రభా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాను. నీ చేతికి మమ్మల్ని మేము నీకు ఒప్పు చెప్తూ ఉన్నామయ్యా. నీ కృప రాని మరి అడుగుచు ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, సైన్యములకు అధిపతి యెహోవా సహాయం దయచేయండి. దానియేలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఒకరిలో నీతి పుట్టించేవాడు నీవు కదా ప్రభా, మా అందరిలో నీతిని పుట్టింప చేయమని అడుగుచు ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మేము వర్ధిల్లాలంటే ప్రభా నీ ఆత్మ సహాయం మాకు కావాలయ్యా. అయా పరమ కుమ్మరి నీ చేతికి మమ్మల్ని అందరినీ చేతికి చెప్తూ ఉన్నానయ్యా. మమ్మల్ని మావులు చేయమని అడుగు మరి ఒక్కసారి అడుగుచు ఉన్నాను. నాయన ఈ రాత్రి కాల సమయంలో మాకైతే ఎంత మంచి స్థితి ఇచ్చావు. ఎంతమంది అయితే ప్రభా నశించిపోతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని పట్టుకోమని అడుగుచున్నాను, వారిని రక్షించమని అడుగుచున్నాను, నీ కృప చూపించమని అడుగుచున్నాను. నిజ క్రైస్తవులుగా కూడా ప్రభా నాయన ఒక్కొక్క బిడ మారబడిలాగిన ప్రభా నాయన క్రైస్తవుడు అనబడే వాడిని కూడా ప్రభా నాయన ఆత్మలో వర్ధిలు లాగిన ప్రభా నువ్వు సహాయం దయచేయమని అడుగుచున్నాను. పడి చెడి ఉంటే ప్రభా వారిని పైకి లేవనెత్తమని అడుగుచున్నానయ్యా. అయా సహాయము దయచే. పరిశుద్ధాత్మ దేవుడాని కృప దయచేయండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో చంటి బిడ మొదలుకొని వృద్ధుల వరకు నీ కాపుదల దయచేయమని అడుగుచు ఉన్నాను. ఎవరైనా బలహీనతో ఉంటే ప్రభా నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచుమని అడుగుచు ఉన్నాను. నాయన నీతిమంతుడా, నీ నీతి వస్త్రం ప్రభా ప్రతి ఒక్కరి మీద ప్రభా నాన్న కప్పమని అడుగుచు ఉన్నాను. నీ కృప చూపించండి అయ్యా. ఏ కుటుంబంలో నెమ్మది లేదో ఆ కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. ఏ కుటుంబాల్లో శాంతి సమాధానం లేక బిడ్డల మాట వినక ప్రభా తల్లిదండ్రులు సరిగా లేక ఉన్నారో ప్రభా వారిని కూడా నువ్వు బాగు చేయమని అడుగుచు ఉన్నాను. నీ కృప చూపించండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తిండి బట్ట లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేని వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాను. నాయన సహాయం కూడా నీ సహాయము దయచేయండి. మా సేవకులు జ్ఞాపకం చేసుకోండి, సేవకురాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన మేము ఉంటున్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఎదుట ప్రభా నాయన మేము అన్ని విషయాల్లో వర్ధిల్లింపబడిలాగిన ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను. నాయన నీ కృప చూపించండి. ఎందుకనగా ప్రభా అన్య జనాంగములను ప్రభా నీ వైపు చూచిలాగన నువ్వు చేసే దేవుడిని అన్నావు కదా ప్రభా. వారి ఎదుట తల ఎత్తుతానన్నావు కదా ప్రభా. నాయన మా అందరు తల ఎత్తబడిలాగిన ప్రభా మేము అన్ని విషయాల్లో కూడా ప్రభా వర్ధిల్లింపబడిలాగిన ప్రభా నీ నామం పెట్టబడిన ప్రతి బిడ్డ ప్రభా వర్ధిల్లంలో దయచేయమని అడుగుచు ఉన్నాను. సర్వశక్తిమంతుడా నాయన నీ కృప చూపించండి. ఇంతవరకు మాకు తోడైనావు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు. ఈ రాత్రి కాల సమయంలో నాయన మాతో పాటు నాయన ఎంతమంది అయితే ప్రార్థన ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మరి ఒక్కసారి అడుగుచు. రేపటి దినం ప్రభా నాయన ఇదిగో తండ్రి సిద్ధపడి ప్రభా నీ సన్నిధిలో కనబడే భాగ్యం వరకు ప్రభా నాయన నీ కృపలో భద్రపరచమని నీ రెక్కల చాట మమ్మల్ని అందరినీ నాయన కాపుదలిచ్చి కాచి కాపాడమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించు ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉంటున్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల్లా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు
విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.